guys, నేను మీ జాష్నవి. I am pursuing my BTech at Andhra University. అండ్ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే చాలామంది ర్యాంక్ వర్సెస్ మార్క్స్ అడుగుతున్నారు అండ్ తొందరలో టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ ఉంది. సో ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ర్యాంక్ వర్సెస్ మార్క్స్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ఇది జస్ట్ అనాలిసిస్, కన్ఫర్మ్ కాదు. అండ్ ఇప్పుడు వచ్చేసి బిలో 10,000 ర్యాంక్ అని కావాలనుకుంటే ఖచ్చితంగా 75+ మార్క్స్ ఉండాలి. అండ్ బిలో 20,000 ర్యాంక్ కావాలి అనుకుంటే 60+ మార్క్స్ ఉండాలి. అండ్ ఇప్పుడు టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ చాలా దగ్గరలో ఉంది. నాకు తెలిసి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరూ చాలా బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు. అండ్ ఇప్పుడు లాస్ట్ మినిట్ టిప్స్ చెప్తాను. ఎలాంటివంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళే 1 డే ముందు ఏం చేయాలి. ఈ వీడియో ఇప్పుడే ఎందుకు పెడుతున్నానంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు అవి ఫాలో అవుతారని. ఇప్పుడే చూస్తే అప్పుడు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వచ్చు కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జామ్కి ముందు రోజు, ఎగ్జామ్ రోజు గురించి మాట్లాడుకుందాం. ఎగ్జామ్కి ముందు రోజు వచ్చేసి మ్యాథ్స్లో వచ్చేసి ఫార్ములాస్ అన్నిటిని రివైజ్ చేయండి. నేను మీకు కొన్ని టిప్స్ చెప్పాను. ఎలాంటివంటే మీకు హార్డ్గా అనిపించిన క్వశ్చన్స్ అన్ని ఒక నోట్బుక్లో రాసుకోండి, ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు రివైజ్ చేయండి అని. ఆ పని ఇప్పుడు చేయండి. చేసేసి నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్లో మీకు ఒక టిప్ చెప్పాలి. ఏంటంటే మనం యూనిట్స్ని బట్టి కూడా, అంటే క్వశ్చన్లో ఇచ్చిన యూనిట్స్ని బట్టి కూడా ఆన్సర్ని గెస్ చేయొచ్చు. అలా గెస్ చేస్తే మీకు ఎగ్జామ్లో టైం సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫిజిక్స్లో కూడా ఫార్ములాస్ అన్ని రివైజ్ చేసుకోండి. థియరీ కాన్సెప్ట్ మెయిన్ పాయింట్స్ ఉంటాయి, అవి ఒకసారి రివైజ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి కెమిస్ట్రీలో నేమ్డ్ రియాక్షన్స్ చూసుకోండి ఆర్గానిక్ కెమిస్ట్రీలో. అండ్ ఫిజికల్ కెమిస్ట్రీలో వచ్చి ఫార్ములాస్. అండ్ ఇన్ఆర్గానిక్లో వచ్చేసి మెయిన్ పాయింట్స్ ఉంటాయి, అవి ఒకసారి రివైజ్ చేసుకోండి. అలాగే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రోజు వచ్చేసి ఎగ్జామ్ డే రోజు టెన్షన్ తీసుకోకండి, ఫ్రీ మైండ్తో ఉండండి, అసలు ఏం ఆలోచించొద్దు. కొంతమంది ఎగ్జామ్లో స్టూడెంట్స్, అంటే అక్కడున్న ఎగ్జామ్ హాల్ దగ్గర ఉన్న స్టూడెంట్స్ని, ఆ క్రౌడ్ని చూసి భయపడతారు. ఫస్ట్ భయపడకండి, మీరు క్లారిటీతో ఉండండి. మీరు ఎంతవరకు వస్తేనే అంతవరకే అటెంప్ట్ చేయగలరు కాబట్టి ఫ్రీ ఆఫ్ మైండ్తో ఉండండి. మీరు ఇక్కడ ఎంత చదివారు అన్నది ఇంపార్టెంట్ కాదు, మీరు ఆ 3 hours ఎంత స్మార్ట్గా క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు అన్నది ఇంపార్టెంట్. మీకు క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు కష్టంగా అనిపించి రాలేదనుకోండి, అక్కడే స్ట్రక్ అయిపోకండి. నెక్స్ట్ క్వశ్చన్ చేంజ్ అవ్వండి, అది మార్క్ చేయండి. అది లాస్ట్లో టైం ఉన్నప్పుడు చేయొచ్చు. అండ్ వచ్చేసి ఇప్పుడు కానీ క్వశ్చన్స్ కానీ రాకపోతే కొంతమంది భయపడి అక్కడే స్ట్రక్ అయిపోతారు. ఆ భయం తీసేయండి, ఎందుకంటే నెక్స్ట్ ఇంకా ఈజీ క్వశ్చన్స్ ఉండొచ్చు. ఆ 3 hours 1 minute కూడా వేస్ట్ చేయకండి. ప్రతి 1 minute మీకు చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా మీకు టైం ఉంది, ఇంకా 2-3 days అలా టైం ఉంది కాబట్టి ఏం చేస్తారంటే మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. 2-3 days కన్ఫామ్గా మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేసి మీ మిస్టేక్స్ని అనలైజ్ చేసుకోండి. అండ్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు అన్నిటినీ ఫార్ములాస్ని మెయిన్ పాయింట్స్ని ఖచ్చితంగా రివైజ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ ఇప్పుడు వచ్చేసి మీరు కానీ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి.